Hi friends, today we are discussing about these topics: limitations of Ohm's law, Kirchhoff's current law, Kirchhoff's voltage law. First one, limitations of Ohm's law. First, limitations of Ohm's law అంటే Ohm's law ని ఒబే చేయని వాటిని మనం లిమిటేషన్స్ అంటాం. దాని Ohm's law ఇవి వేటికి అప్లై కావంటే ఫస్ట్ వన్, conductors which changes the values with respect to టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యే కండక్టర్ వాల్యూస్ని, అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ని చేంజ్ అయ్యే కండక్టర్స్ ప్రతి ఒక్కటి లిమిటేషన్స్ కిందకి వస్తుంది. ఓమ్స్ లా అంటే ఏంటి, మనకి V/I ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అంటే ఒక కాన్స్టాంట్. ఇది టెంపరేచర్ ఎప్పుడు కానీ కాన్స్టాంట్ ఉన్నప్పుడు, టెంపరేచర్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది. ఇట్లుంటే మనం దీన్ని ఓమ్స్ లా అంటాం. అంటే టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దీ, టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు కండక్టర్ వాల్యూస్ చేంజ్ అయినాయి అనుకో, వాటిని మనం లిమిటేషన్స్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఓన్లీ ఓమ్స్ లా ఎట్లా రాసాలంటే కాన్స్టాంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేటప్పుడు, అంటే అట్లా డినోట్ చేశారు, డిఫైన్ చేశారు. సో టెంపరేచర్ కాన్స్టాంట్ లేనప్పుడు అది అనేది వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం లిమిటేషన్స్ కింద తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోలైట్స్. థర్డ్ వన్, నాన్ లీనియర్ డివైజెస్. సెమీ కండక్టర్స్, ఆర్క్ ల్యాంప్స్. ఇప్పుడు నాన్ లీనియర్ డివైజెస్ ఉన్నాయి. నాన్ లీనియర్ డివైజెస్ అనేటివి కరెంటు వోల్టేజ్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆ గ్రాఫ్ అనేది కాన్స్టెంట్గా రాకుండా కరువుగా రావడం. ఆ గ్రాఫ్ కరువు వచ్చిందనుకో, దాన్ని లీనియర్ అంటే కాన్స్టెంట్గా ఉండట్లేదు రెసిస్టెన్స్ వాల్యూ. సో దీన్ని మనం ఒక లిమిటేషన్ కింద తీసుకుంటాం. సెమీ కండక్టర్ ఏంటిది, దా ప్రాపర్టీ ఏంటిది, ఒక సైడ్ ఏమో కండక్టివిటీని చేస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు టర్మినల్స్ ఏం చేస్తుంది, ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎప్పుడు కానీ లీనియర్గా గ్రాఫ్ ఉండదు దీనికి కూడా. సో మనం సెమీ కండక్టర్ కూడా దీని కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్ డయోడ్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో మనకి కరెంట్ అలౌ చేస్తుంది, రివర్స్ డైరెక్షన్లో అపోజ్ చేస్తుంది. సో ఇట్లాంటి వాటిని మనం లిమిటేషన్స్ కింద తీసుకుంటాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కిర్చాఫ్స్ కరెంట్ లా. కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏంటిది, at a junction point the number of incomings is equal to the sum of incoming currents is equal to sum of లీవింగ్ కరెంట్స్. అంటే ఇప్పుడు ఒక జంక్షన్ పాయింట్ తీసుకున్నాం, దీని నుంచి ఇట్లా ఉంది, దీని నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్స్. ఇప్పుడు ఇది లీవింగ్, ఇది ఇన్కమింగ్. ఇట్లున్నప్పుడు దీనికి ఇప్పుడు ఇది 1 2 3 4 5. ఇప్పుడు ఇన్కమింగ్ ఏమున్నాయి, 1 2 and 5. లీవింగ్ వచ్చేసి 3 and 4. ఇప్పుడు దీన్ని మన కిర్చాఫ్స్ కరెంట్ లా ప్రకారం 1 + 2 + 3 1 + 2 + 5 = 3 + 4. అంటే ఎంత కరెంట్స్ అయితే వస్తున్నాయో ఇన్కమింగ్ ఎంత ఉంటే అవుట్ గోయింగ్ అంత ఉంటుంది. దీన్ని మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అంటాం. నెక్స్ట్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటే ఏంటి, సోర్స్ అంటే మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సర్క్యూట్లో మనకి
వోల్టేజ్ రైస్ ఎంత ఉంటుందో వోల్టేజ్ డ్రాప్ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇన్ ఎవ్రీ సర్క్యూట్ the voltage rise plus voltage drop is equal to 0. ఈ కండిషన్ సాటిస్ఫై ప్రతి సర్క్యూట్లో అవుతుంది.